Hi everyone, this is Durgara. Welcome to Ethernet Spoken English channel. ఫ్రెండ్స్, ఈరోజు మనము మంచి టాపిక్ నేర్చుకున్నారు. ఆ టాపిక్ ఏంటంటే అబౌట్ అనే ఇది రెండు విధాలుగా యూజ్ చేయబడుతుంది. ఒకటి అడ్వర్బ్ గాను, రెండోది ప్రిపోజిషన్ గాను. మనకు ఒక 6 సిచ్యువేషన్లు ఉన్నాయి. వాటిలో ఒక 3 సిచ్యువేషన్స్ ఈ వీడియోలో మనం నేర్చుకున్నారు. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ చూడండి, యూజెస్ ఆఫ్ అబౌట్ ఇది ప్రిపోజిషన్ గాను అడ్వర్బ్ గాను ఇచ్చేయబడుతుంది. అయితే ఇక్కడ మనకు అడ్వర్బ్గా ఇచ్చేయబడుతుంది. ఇక్కడ అడ్వర్బ్గా ఇచ్చేయబడుతుంది. అబౌట్ అంటే గురించి, మామూలుగా అయితే మనం గురించి అని తెలుసు. అయితే వివిధ సిచ్యువేషన్లో దాని యొక్క అర్థము మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అడ్వర్బ్గా యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా అయినా అర్థం వస్తుందో మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, అప్రాక్సిమేట్లీ సుమారుగా, దాదాపుగా. అప్రాక్సిమేట్లీ అంటే సుమారుగా, దాదాపుగా అనే అర్థంలో అబౌట్ ఇక్కడ యూజ్ చేయబడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ అబౌట్ 30 years old. షీ ఈజ్ అబౌట్ 30 years old. సుమారుగా ఆమెకు 30 సంవత్సరాలు ఉంటాయి. మనం అంటుంటాం కదండి, ఆమెకు సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉంటాయా అంటే మనం అంటాం సుమారుగా ఆమెకు 30 సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్తూ ఉంటాం. సందిగ్ధంగా సుమారుగా 30 సంవత్సరాలు ఉంటాయి లేకపోతే ఉండొచ్చు అనే ఆ యొక్క వెర్షన్లో మనం మాట్లాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, షీ ఈజ్ అబౌట్ 30 years old. ఆమెకు 30 సంవత్సరాలు సుమారుగా ఉండవచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సెకండ్ వన్, ద మ్యాన్ హూ మెట్ యూ ఎస్టర్డే ఈజ్ 45 years old. ఆ నిన్న నీకు కలిసిన వ్యక్తికి సుమారు 45 సంవత్సరాలు ఉంటుంది. మ్యాన్ హూ మెట్ యూ ఎస్టర్డే ఈజ్ అబౌట్ 45 years old. నిన్న కలిసిన వ్యక్తికి సుమారు 45 సంవత్సరాలు ఉంటుంది. ఏమండి? నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్, హౌ మచ్ డస్ దిస్ షర్ట్ కాస్ట్. హౌ మచ్ డస్ దిస్ షర్ట్ కాస్ట్ అడుగుతున్నాం అనమాట. మనం షాప్కి వెళ్ళాం, అక్కడ అడుగుతున్నాం మనం, హౌ మచ్ డస్ దిస్ షర్ట్ కాస్ట్. ఈ యొక్క చొక్కా ఖరీదు ఎంత. హౌ మచ్ డస్ దిస్ షర్ట్ కాస్ట్, ఈ షర్ట్ కాస్ట్ ఎంత అని మనం అడిగాం. అప్పుడు పక్కతను మంతపాడుకు కొనటానికి వచ్చిన అతను ఇంకొక ఆయన ఉంటాడు కదండి, ఆయన అంటున్నాడు, అయితే షాపు ఇట్ కాస్ట్ అబౌట్ 350 rupees. ఇట్ కాస్ట్ అబౌట్ 350 rupees. ఇట్ కాస్ట్ అబౌట్ 350 rupees. 350 రూపాయలు ఉండొచ్చు సుమారుగా అని చెప్తాడు. కాబట్టి అప్పుడు మనం అబౌట్ని సుమారుగా అని మనం ఇచ్చేసాం. ఇట్ కాస్ట్ అబౌట్ 350 rupees. 350 రూపాయలు సుమారుగా ఉండవచ్చు అని మనకు సమాధానం చెప్పాడు. నెక్స్ట్ ఫోర్త్, హౌ లాంగ్ డిడ్ దే వెయిట్ ఫర్ మీ. హౌ లాంగ్ డిడ్ దే వెయిట్ ఫర్ మీ. నా కోసం వారు ఎంతసేపు వేచి ఉన్నారు. హౌ లాంగ్ డిడ్ దే వెయిట్ ఫర్ మీ. నా కోసం వారు ఎంతసేపు వేచి ఉన్నారు. అప్పుడు దానికి సమాధానంగా మన ఇంట్లో వారు కానీ మన ఫ్రెండ్ కానీ ఏమంటాడంటే, దే వెయిటెడ్ అబౌట్ 2 hours. ఇక్కడ మనం ఫర్రో వాడుతుంటాం కదండి, మామూలుగా అయితే ఫర్ వాడతాం కదా 3 hours. అలాగా ఫర్ అంటే ఇక్కడ మనం మెన్షన్ చేయడానికి, అర్థం కావడానికి ఇక్కడ ఫర్ యూజ్ చేసాం. నెక్స్ట్, దే వెయిటెడ్ అబౌట్ 2 hours for you. నీ కోసం 2 గంటల సేపు వాళ్ళు వేచి ఉన్నారు అని చెప్తున్నాడు. ఏమండి? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హీ అరైవ్డ్ అట్ అబౌట్ 10. హీ అరైవ్డ్ అబౌట్ 10. సుమారుగా 10 కల్లా అతను చేరుకున్నాడు. సుమారు 10 కల్లా చేరుకున్నాడు. నెక్స్ట్,
హౌ ఫర్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హియర్? ఇక్కడ నుంచి మీ ఆఫీస్కి ఎంత దూరం? హౌ ఫర్, దూరం. లాంగ్ అంటే ఇక్కడ కాలాన్ని చూపించింది, అక్కడ డిస్టెన్స్ని చూపించిందండి. ఇది డిస్టెన్స్ని చూపించింది కాబట్టి అది గుర్తెరగాలి. లాంగ్ ఎక్కడ యూజ్ చేస్తున్నామో, ఫర్ ఎక్కడ యూజ్ చేస్తున్నామో మనము గుర్తెరగాలి. హౌ ఫర్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హియర్? ఇక్కడ నుంచి మీ ఆఫీస్కి ఎంత దూరం అని అడిగితే దానికి సమాధానంగా అవర్ ఆఫీస్ ఈజ్ అబౌట్ 3 kilometers ఫ్రమ్ హియర్. అవర్ ఆఫీస్ ఈజ్ అబౌట్ 3 kilometers ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది, సుమారుగా 3 కిలోమీటర్లు ఉంటుంది అని సమాధానం చెప్తున్నాడు. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్ ఎస్టర్డే? డిడ్ అటెండెడ్ అన్న పర్లేదండి, అటెండెడ్ అని మనం V2 చూసాం. హౌ మెనీ పీపుల్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఆ విధంగా మాట్లాడవచ్చు. హౌ మెనీ పీపుల్ అటెండెడ్? హౌ మెనీ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్? హౌ మెనీ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్ ఎస్టర్డే? నిన్న ఆ మీటింగ్కు ఎంతమంది హాజరయ్యారు? హౌ మెనీ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్ ఎస్టర్డే? నిన్న ఆ మీటింగ్కి ఎంతమంది హాజరయ్యారు అని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్గా దేర్ వర్ అబౌట్ 2000 పీపుల్ ఎట్ ద మీటింగ్. ఆ మీటింగ్కి సుమారుగా 2000 మంది ఉన్నారు. ఏమండి, ఈ విధంగా మనము సుమారు అనే దానికి ఈ విధంగా మనం యూజ్ చేసి మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, సెకండ్ సిచ్యువేషన్లో మనము ఏ విధంగా అబౌట్ను యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ అంటే గురించి, దాని గురించి, దీని గురించి అని గురించి అనే అర్థంలో ఇక్కడ మనం ఈ యొక్క అబౌట్ని యూజ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్. టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్. టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్. దాని గురించి నాకంతా చెప్పు. దాని గురించి నాకంతా చెప్పు. దాని గురించి నాకంతా చెప్పు. గురించి అనేది అబౌట్ ఇక్కడ యూజ్ చేయబడింది. అంటే నౌన్ వచ్చింది చూడండి. నెక్స్ట్, ఐ వ్రోట్ ఏ బుక్ అబౌట్ ఫ్లవర్స్. ఐ వ్రోట్ ఏ బుక్ అబౌట్ ఫ్లవర్స్. పువ్వుల మీద నేను ఒక పుస్తకం రాశాను. ఐ వ్రోట్ ఏ బుక్ అబౌట్ ఫ్లవర్స్. నేను పువ్వుల గురించి రాశాను, ఒక పుస్తకం పువ్వుల గురించి రాశాను అంటాం. ఇక్కడ గురించి అనేది మనకు మీ. నెక్స్ట్, వాట్ ఆర్ యూ ఆస్కింగ్ మీ అబౌట్? వాట్ ఆర్ యూ ఆస్కింగ్ మీ అబౌట్? నువ్వు దేని గురించి నన్ను అడుగుతున్నావు? వాట్ ఆర్ యూ ఆస్కింగ్ మీ అబౌట్? దేని గురించి నన్ను అడుగుతున్నావు? వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్? దేనికోసము నన్ను అడుగుతున్నావు. ఫర్ యూజ్ చేస్తే దేనికోసము నన్ను అడుగుతున్నావు. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ మీ అబౌట్? దేని గురించి నన్ను అడుగుతున్నావు. ఫర్ యూజ్ చేస్తే దేనికోసము, అబౌట్ యూజ్ చేస్తే గురించి. ఇంచుమించు రెండు సిమిలర్ మీనింగ్సే కనుక మనము ఎలా అడిగినా ఒకటి. ఇక్కడ మాత్రం మనము అబౌట్ గురించే మనం మాట్లాడుతున్నాం కనుక. ఫ్రెండ్స్ నెక్స్ట్, వాట్ ఈస్ దట్ కిడ్? వాట్ ఈస్ దట్ కిడ్ టాకింగ్ అబౌట్? వాట్ ఈజ్ ద కిడ్ టాకింగ్ అబౌట్? ఆ పిల్లవాడు దేని గురించి పేచీ పెడుతున్నాడు? దేని గురించి పేచీ పెడుతున్నాడు ఏమండి? వాట్ ఈజ్ దట్ కిడ్ టాకింగ్ అబౌట్? దేని గురించి ఆ పిల్లవాడు పేచీ పెడుతున్నాడు. నెక్స్ట్, వాట్ ఈజ్ షీ సో యాంగ్రీ అబౌట్? వాట్ ఈజ్ షీ సో యాంగ్రీ అబౌట్? వాట్ ఈజ్ షీ సో యాంగ్రీ అబౌట్? ఆమె దేని గురించి అంత కోపంగా ఉంది? వాట్ ఈజ్ షీ సో యాంగ్రీ అబౌట్? ఆమె దేని గురించి అంత కోపంగా ఉంది? నెక్స్ట్, we talked about the problem. We talked about the problem. We talked about the problem. ఆ ప్రాబ్లం గురించి మేము మాట్లాడుచున్నాం. నెక్స్ట్, వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? నువ్వు దేనికోసమో ఆలోచిస్తున్నావు. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? దేని గురించి ఆలోచిస్తున్నావు. నెక్స్ట్, ఐ డోంట్ నో, నాకు తెలీదు. వాట్ యు ఆర్ ఆన్ అబౌట్? ఐ డోంట్ నో వాట్ యు ఆర్ ఆన్ అబౌట్. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు.
మీరు దేని గురించి మాట్లాడుచున్నారో నాకు తెలియదు. అండి, మీరు దేని గురించి మాట్లాడుచున్నారో నాకు తెలియదు. నెక్స్ట్ ఇక్కడ గురించి అనే మనకు అర్థంలో యూజ్ చేయబడింది. చూడండి, గురించి అనే దాని యొక్క అర్థంలో మనకు యూజ్ చేయబడింది. అండి ఫ్రెండ్స్, అలాగున మీరు సొంతంగా ఇంకా ప్రాక్టీస్ చేయండి. థర్డ్ సిచ్యువేషన్ కూడా మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, థర్డ్ సిచ్యువేషన్లో అబౌట్ను ఇటు అటు నలుదిక్కుల అక్కడక్కడ అటు ఇటు అనే అర్థంలో మనం యూజ్ చేస్తున్నాం అనే అర్థంలో యూజ్ చేస్తున్నాం. అదే అరౌండ్ కూడా దానికి అదే అర్థం వస్తుంది. కనుక ఫ్రెండ్స్, అటు ఇటు అనే అర్థంలో మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. అయితే ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మనం ఇంకా వివరంగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ద చిల్డ్రన్ వర్ రన్నింగ్ అబౌట్ ఇన్ ద పార్క్. ద చిల్డ్రన్ వర్ రన్నింగ్ అబౌట్ ఇన్ ద పార్క్. పార్కులో పిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు. పార్కులో పిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు. అబౌట్ అనేది ఇక్కడ మనకు అటు ఇటు అనేది మనకు అర్థం వస్తుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్, దే వర్ బుక్స్ లయింగ్ అబౌట్ ఆన్ ద ఫ్లోర్. పుస్తకాలు ఫ్లోర్ మీద పడి ఉన్నాయి. అంటే అటు ఒకటి ఇటు ఒకటి చంద్రవందనగా పడి ఉన్నాయి. దే వర్ బుక్స్ లయింగ్ అబౌట్ ఆన్ ద ఫ్లోర్. పుస్తకాలు నేల మీద, ఫ్లోర్ మీద అక్కడక్కడ పడి ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఫ్లాగ్ వాజ్ బ్లోయింగ్ అబౌట్. ఫ్లాగ్ గాలికి అటు ఇటు ఊగుతుంది అనమాట. అంటే ఫ్లాగ్ గాలికి అటు ఇటు ఊగుతుంది. ద ఫ్లాగ్ వాజ్ బ్లోయింగ్ అబౌట్, అటు ఇటు. నెక్స్ట్, షీ వాజ్ వాకింగ్ అబౌట్ ఇన్ ద పోర్చ్ ఆఫ్టర్ టేకింగ్ డిన్నర్. డిన్నర్ అయిన తర్వాత, తిన్న తర్వాత ఆమె వరండాలో, వరండాలో ఇటు అటు నడిచింది. తిన్న తర్వాత కొంచెంసేపు నడుస్తారు కదండి, నడిచింది. షీ వాజ్ వాకింగ్ అబౌట్ ఇన్ ద పోర్చ్ ఆఫ్టర్ టేకింగ్ డిన్నర్. డిన్నర్ చేసిన తర్వాత ఆమె వరండాలో, వసరలో అటు ఇటు నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, షీ లుక్డ్ అబౌట్ ద రూమ్. అతడు రూమ్ అంతా చూశాడు. మొత్తం అంతా చూశాడు. అలా ఏమంటే రూమ్ అంతా చూశాడు. అతడు రూమ్ అంతా చూశాడు. నెక్స్ట్, we wandered about the town for an hour. ఒక గంట వరకు మేము టౌన్ అంతా తిరిగాం. అటు ఇటు తిరిగాం, టౌన్ అంతా తిరిగాం. అంటే we wandered about the town for an hour. ఒక గంట వరకు మేము టౌన్ అంతా తిరిగాం. నెక్స్ట్ సెవెంత్ వన్, లాస్ట్ వన్, the papers were strewed about the room. రూమ్ అంతా చిందరవందరగా పడి ఉన్నాయి. బుక్స్ ఎలా ఉన్నాయండి? చిందరవందరగా చల్లా చెదురుగా పడి ఉన్నాయి. పేపర్స్ వర్ స్ట్రేవ్డ్ అబౌట్ ద రూమ్ అంతా చల్లా చెదురుగా పడి ఉన్నాయి. అంటే ఇక్కడ అటు ఇటు పడి ఉన్నాయి. అటు ఇటు అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఆ విధంగా ఇది అబౌట్ అనేది మనం 3 సిచ్యువేషన్లో నేర్చుకుందాం. ఇంకా 3 సిచ్యువేషన్స్ నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, పర్సనల్ రిక్వెస్ట్, ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగనే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్,
మీరు సపోర్ట్ ఇచ్చి నేను ఇంకా మంచి వీడియోలు చేయటానికి ఈ ప్రోద్బలాన్ని నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.